ఈ భూములకి అంటే కేవలం పోడు సాగు మాత్రమే కాదు, తరతరాలుగా అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక చారిత్రక అన్యాయం జరిగింది అని ప్రభుత్వం ఒప్పుకుంది. ఏంటా చారిత్రక అన్యాయం అంటే, తరతరాలుగా వాళ్ళు అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నా, వాళ్ళు అడవుల్ని రక్షిస్తున్నారు, అడవుల్ని కాపాడుతున్నారు, అటవీ సంపద మీద ఆధారపడి జీవిస్తున్నా కానీ వాళ్ళ హక్కులను ఎప్పుడు మనం గుర్తించలేదు. అది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణలో నిజాం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు కూడా వాళ్ళ హక్కులను గుర్తించబడలేదు. వాళ్ళకి చారిత్రకంగా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని తిరగతోడి వాళ్ళకి న్యాయం చేయటం కోసం ఈ చట్టం చేస్తున్నామని పార్లమెంట్లో ఆ చట్టం చేశారు. బహుశా భారతదేశంలో ఏ చట్టంలో ఇలాంటి మాట ఉండదు. ఆ చట్టం ప్రియాంబుల్లో ముందు మాట కింద మొదటి 2 లైన్లు ఉంటుంది. అటవీ నివాసులకి చారిత్రక జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వాళ్ళ హక్కులకి రక్షణ కల్పించడం కోసం చట్టం చేస్తున్నామని మనం చట్టంలో రాసుకున్నాం. అలాంటి ఒక గొప్ప చట్టం గిరిజనుల దృష్టిలో గిరిజనులకి 3 ముఖ్యమైన చట్టాలు. ఒకటి రాజ్యాంగంలో కల్పించిన 5th షెడ్యూల్, రెండోది ఆ దాని కింద వచ్చిన LTR చట్టం, ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు FRA చట్టం, ఇంకొకటి పీసా చట్టం. ఈ 3-4 ముఖ్యమైన చట్టాలు ఈ యొక్క చట్టం. ఈ చట్టంలో మిగతా హక్కుల గురించి మళ్ళీ మాట్లాడతాం. కానీ మీరు అడిగిన పోడు వ్యవసాయం గురించి వచ్చినట్లయితే, ఎవరైనా గిరిజనులు అటవీ భూములను పోడు సాగు చేసుకుంటూ 2005 డిసెంబర్ 13 నాటికి ఆ భూమి సాగులో ఉన్నట్లయితే వాళ్ళకి ఈ చట్టం కింద హక్కుపత్రం ఇస్తారు. ఇది మొదటి నియమం. అంటే ఎవరైతే ఆ పోడు భూములకి పట్టా కావాలని దరఖాస్తు పెట్టుకుంటున్నారో 2005 డిసెంబర్ 13 నాటికి ఆ భూమి సాగు చేసుకుంటూ ఉండాలి. ఆ డేట్ ఎందుకు అంటే, ఆ తేదీనే ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజునే కట్ ఆఫ్ తేదీగా ప్రకటించారు. ఆ రోజుకి భూమిలో ఉండాలి, మొదటి నియమం. రెండో నియమం ఏంటంటే, ఈ గిరిజనుల చేతిలో ఎంత భూమి ఉంటే అంత భూమికి హక్కుపత్రం రాదు. దానికి ఒక లిమిట్ పెట్టారు, 10 ఎకరాలకి లోపు. నేను 5 ఎకరాలు దున్నుకుంటే 5 ఎకరాలకి పట్టా వస్తుంది, హక్కుపత్రం అంటాం. 10 ఎకరాలకు సాగులో ఉంటే 10 ఎకరాలకు హక్కుపత్రం వస్తుంది. ఒకవేళ గనక నేను 10 ఎకరాలకు మించి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే కేవలం 10 ఎకరాలకు మాత్రమే హక్కుపత్రం వస్తుంది. ఇది గిరిజనులు అయితే. మరి గిరిజనేతరులు అయితే, నాన్ ట్రైబల్ అయితే, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మరో కులానికి చెందిన వాళ్ళు కావచ్చు. అప్పుడు చట్టం ఏమంటుందంటే, 2005 డిసెంబర్ 13 నాటికి మీరు భూమిలో ఉంటే సరిపోదు, అంతకుముందు 3 తరాలుగా ఆ భూమి అనుభవంలో ఉండాలి అంటారు. 3 జనరేషన్స్. దానికి డెఫినేషన్ ఏంటంటే, ఒక జనరేషన్ అంటే 25 ఏండ్లు, అంటే దాదాపుగా ఒక 75 సంవత్సరాల వెనకకు వెళ్ళాలి. అంటే 1930 నుంచి కనుక ఒక నాన్ ట్రైబల్ ఫ్యామిలీ ఆ అటవీ మీద ఆధారపడి జీవిస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఈ చట్టం కింద హక్కుపత్రం పొందడానికి అర్హులు.